తెలంగాణ పోలీసులు పూర్తిగా ఖాకీ బుక్ నే ఫాలో అవుతున్నారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. అందుకే క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు. అన్ని లెక్కలు చూపించే తాము మాట్లాడుతున్నామని, పోలీసులపై రాజకీయ విమర్శలు సరికాదని అన్నారు శివధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరున్నా బదిలీ పెట్టబోమన్నారు. ఆధారాలు లభించే కొద్దీ విచారణ పెరుగుతుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉందని, అందుకే ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడట్లేదని అన్నారు డీజీపీ. ఫోన్ ట్యాపింగ్ పై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. నాటి చీఫ్ ప్రభాకర్ రావుని 14 రోజులు కస్టడీ తీసుకుని కీలక అంశాలు రాబట్టారు. వీటన్నింటిపై వచ్చే నెలలో సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా గౌరవ సుప్రీంకోర్టులో ఉంది. సో ఇప్పుడు సబ్ జ్యుడిషియరీ ఉన్న కేసులో మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పుడు కూడా ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కానీ, మేము ముందే చెప్పినట్టు ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నాము, అవసరం ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఇది కంటిన్యూ అవుతుందండి. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా తెలంగాణ పోలీసులు పూర్తిగా ఖాకీ బుక్ నే ఫాలో అవుతున్నారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. అందుకే క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు. అన్ని లెక్కలు చూపించే తాము మాట్లాడుతున్నామని, పోలీసులపై రాజకీయ విమర్శలు సరికాదని అంటున్నారు శివధర్ రెడ్డి. ఇక అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరున్నా వదిలిపెట్టబోమన్నారు. ఆధారాలు లభించే కొద్దీ విచారణ పెరుగుతుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉందని, అందుకే ఈ అంశంపై ఎక్కువ మాట్లాడలేమని అన్నారు డీజీపీ. అలాగే ఫోన్ ట్యాపింగ్ పై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. నాటి చీఫ్ ప్రభాకర్ రావుని 14 రోజుల కస్టడీ తీసుకుని కీలక అంశాలు రాబట్టారు. ఇక వీటన్నింటిపైన వచ్చే నెలలో సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా గౌరవ సుప్రీంకోర్టులో ఉంది. సో ఇప్పుడు సబ్ జ్యుడిషియరీ ఉన్న కేసులో మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పుడు కూడా ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కానీ, మేము ముందే చెప్పినట్టు ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నాము, అవసరం ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఇది కంటిన్యూ అవుతుందండి.